ఊళ్ళోనూ మనలాగా పెద్ద సచ్చి ఉంది. సచ్చి ఉంటే ఆ సచ్చి దగ్గరికి దేవుని మందిరము ఉంది. అది చర్చ్ ఆఫ్ క్రీస్తు. ఏంటది? పేరు చర్చ్ ఆఫ్ క్రీస్తు. అందరు సిఓసి చర్చి. అయితే ఆ చర్చిలోను ఆ చర్చికి ఎవరు వస్తారో తెలుసా మీరు? పిల్లలు వినండి. ఇక కారు వస్తాను, బళ్ళు మీద వస్తాను, చాలా దూరం నుంచి మంచి బట్టలు వేసుకొని విలువైనటువంటి వస్త్రాలు వేసుకొని వాళ్ళు కాస్త ధనవంతులందరూ కూడా మన సిఓసి చర్చికి వస్తాను. అందరూ కూడా బళ్ళు మీద వస్తాను, కారు మీద వస్తాను. వచ్చినప్పుడు ఆ బయట అందరూ వినండి, ఆ బయట ఒక ఇదో నారాయణ మామలాగా ఒక ముసలోడు ఉన్నాడు అనమాట. ఇక్కడ నా ముసలోడు ఉన్నాడు కదా, ఏ పేరు నారాయణ లాగా ఒక ముసలోడు ఉన్నాడు. ఆ ముసలోడు బయట కూర్చొని అడుగుతున్నాడు, అయ్యా రూపాయి ఏంటి అయ్యా, రూపాయి ఏంటి అయ్యా అడుగుతానంట. ఏంటి అడుగుతున్నాడు? డబ్బులు అడుగుతాడు. ఎందుకంటే ఎలా ఉన్నాడట? గంట మాసిపోయింది, మేమే వచ్చి పాత దుప్పటి వేసుకున్నాడు, సరైన వస్త్రాలు లేవు, బాగా కంపు కొట్టినట్టుగా మురిగిగా ఉన్నాడు అనమాట. ఈ మురిగిగా ఉంటే అందరూ కూడా చూసి ఎవడో మా సచి ముందు ఉన్నాడు, వెళ్ళిపోతే బాగున్నాం అనేసి అందరూ అనుకుంటున్నారు. అందరూ కూడా ఆయన ఏం చేస్తున్నారు? అసహించుకుంటారు. చూడండి పిల్లలు, ముసలోడు ఎవరైనా మనం ఏం చేస్తాం? అప్పు బాగుండు అందరమ్మా అనేసుకుంటాం. కానీ దాంట్లోనంట ఒక చిన్న పిల్లడు మన ఉత్సాహంలా ఉన్నాడు, సమయంలాగా కూడా మనకి మన సర్చికి దేవుడు వస్తున్నాడు. బట్టలు మార్చిపోయి ఉన్నాయి, గడ్డం పెద్దదైపోయింది. అమ్మ వినండి, గడ్డం పెద్దదైపోయింది, వర్షం బాగా వినాలా. బట్టలు మార్చుకొని దుప్పుడు చిరిగిపోయింది, చాలా అసహ్యంగా ఉన్నాడు. అంటే తప్పునన్నా అలాగే ఉంటాడు, ఏదో కానీ ఇచ్చేద్దా ఒక రూపాయి మాకు వేసేస్తున్నా అన్నారు. ఎవరు కూడా అతన్ని చాలా తీయడం కానీ, పట్టించుకోవడం కానీ, కొంచెం అన్నం పెట్టడం కానీ, ఆయన శుభ్రపరచడం కానీ ఎవరు కూడా చేయటం లేదంట. అందరూ కూడా చూడండి మన చర్చి ముందు, మన చర్చి బ్రహ్మాండం ఉంది, మంచి డైట్స్ ఉన్నాయి, ఏంటి ముసుగుడు వచ్చారు ఎదురుకి అనేసి అనుకుంటుంటే ఎవరు పట్టించుకోలేదు. అయితే అక్కడ చూస్తాను అనమాట. అందరూ కూర్చోన్నాడు కుర్చీలు అంట. కూర్చుంటే వినండి అన్న, ఇక ఎప్పుడైతే ఇలా ఉన్నాడో నాన్న చక్కగా ఇక అట్నుంచి అందరూ కూర్చోరు లోపల. తల్లిగారు వినండి అమ్మ, అందరూ నా కూర్చోనండి, అందరూ వినాలి పిల్లలు. అందరూ నాకు కూర్చోరు, రాష్ట్రం రాలేదు ఇంకా, రాష్ట్రగారి రాలేదు ఇంకా అని చూస్తాను వాక్యం చెప్పడానికి. అప్పుడు ఆ ముసలోడు నెమ్మదిగా లోనికి వస్తాడట. నెమ్మదిగా లోనికి వస్తే ఎవరు రైడు ఇంత బయట ఉన్నాడు, లోనికి వచ్చేస్తాడు, పంపం ఏంటి కదా తెలుగు వచ్చేస్తాడు అనేసి అంటాడట. అనేసరికి లోనికి వచ్చేసి ఇగో ఇలా స్టేజ్ దగ్గరకు వచ్చి స్టేజ్ దగ్గరకు వస్తే స్టేజ్ దగ్గరకు వచ్చి ఏంటి అనేసి అనుకుంటాను అనమాట. అనుకుంటే అందులోకి ఆ అమ్మాయి అంటాడట, ఇగో ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా అన్నాడట. అనేటప్పటికి ఊళ్ళో ఎందాక మెల్లగా మాట్లాడుతాడో అప్పుడుగా ఈ గడ్డం తీసేసి ఈ తీసేసి ఈ బట్టలు తీసేసాడు. తీసేస్తే అయ్యో మా కాస్ట్రంతులు కొడుకోకండి ఇట్లా 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 అవును ఫాస్ట్ గా వినండి ఇక తల్లి. అయితే ఎప్పుడైతే ఈ ఇతను వచ్చి వాక్యం చెప్తున్నాడో అందరూ ఆశ్చర్యపోతాడట. అప్పుడు అడుగుతాడు అనమాట, మీరు ఎవరైనా దేవుణ్ణి ప్రేమించారా? మీలో ప్రేమ ఉందా? మీరు దేవుణ్ణి ఆదరించాలి, ప్రేమగా ఉండాలి అని. అయితే దీంట్లో బైబిల్ గ్రంథంలో కూడా చిన్న స్టోరీ ఉంది. ఇక ఒక కుటుంబంలోనూ ఒక తల్లి, ఒక తండ్రి, అమ్మ, కూర్చో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక రోజు నాన్నగారికి బాబు లేదు. బాబు లేకపోతే మసలా వచ్చింది కదమ్మా శరీరానికి. మసలా వినండి, చిన్న మచ్చలాలు వస్తే ఆ మచ్చ ఏంటని చెప్పేసి ఇలా గెలుస్తానట. ఇలా గెలిస్తే ఆ గెలిస్తే నొప్పి రాలేదంట. నొప్పి రాకపోతే అమ్మో ఏదో నొప్పి రాలేదు, ఇది ఏం మచ్చ అని చెప్పేసి శాస్త్రి గారి దగ్గరికి
వెళ్ళారంట. భాస్కర్ గారు దగ్గరికి వెళ్తే భాస్కర్ గారు ఏం చేశారు? ఇలా నొప్పి చూశారు. ఇది కుష్టి వ్యాధి అన్నాడు. కుష్టి వ్యాధి ఉందండి. ఆ రోజుల్లో దగ్గర నానిచ్చేవారు కాదు, ఇంట్లో ఉండించేవారు కాదు, ఊరికి బయట ఇంక ఉండాలా. ఎవరైనా వస్తే వెనకాల దమ్మ పట్టుకుని వచ్చి ఏమైనా కేకేయాలంట, కేకేసుకొని రావాలంట. అమృతుడు వస్తున్నాడు అని కేకేయాలంట కదా. అమృతుడు వస్తున్నాడు అని కేకేయాలి. ఆ కేకేసుకుని అలా వెళ్తే అందరూ దూరం అప్పుడు ఏడుస్తున్నాడు. అమ్మో ఇదేంటిది వాళ్ళ అమ్మాయి అప్పుడు ఎవరిద్దరు ఏడుస్తాను, నాన్న ఏటైంది నాన్న, నాన్న ఏటైంది నాన్న అంటే జబ్బు చేసింది నాన్న, నేను దూరంగా ఉండాలి అనేసి అన్నాడు. ఎప్పుడైతే అన్నాడు వెంటనే ఊరు కూడా వెళ్ళిపోయాడు అన్నమాట. చూసారా, ఇతనికి వచ్చినటువంటి భాగాన్ని పెట్టి ఏం చేశారు? ఇక్కడందరూ కూడా దూరంగా పెట్టేశారు. ఇందాక మనం చూసిన కథలోనూ ఆ ముసిలో మాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అతను కూడా సంఘం ఎవరు కూడా ప్రేమించలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న నాన్న కూడా ఆ అమ్మ ప్రేమించలేదు, వాళ్ళ అబ్బాయి అమ్మాయి ప్రేమించలేదు. ఎందుకు దూరం ఉండాలి అందరూ జాగ్రత్త వినాలా. ఏ మధ్యలో ప్రశ్న చెప్పినాను నువ్వు కాదు, నువ్వు చెప్పు. ఏ వ్యాధి వచ్చింది? కుష్టి వ్యాధి. తండ్రికి ఆ నాన్న వ్యాధి. ముసలివాడుగా యాసన వేసిన వ్యక్తి పేరు ఏమి? ఎవరైనా ఓకే. ఇప్పుడు అతను ఉత్సాహం అడుగుతున్నప్పుడు అబ్బాయి అడుగుతారా పంటోళ్ళు ఇంకోళ్ళు పాలిస్తున్నాడు, ఇంకోళ్ళకి పండు వస్తున్నాడు, ముడితే బాధపడతారు, భాగాలు పోతాను కూడా ఆలోచించాడు. అరే నేను వెళ్తే బాగుంది కదా, నన్ను బాగా చేస్తారు కదా, అయినా నన్ను ఎవరు రాణిస్తారు? కుష్ఠరోగులు రానకూడదు కదా, ఊళ్ళంతా గర్భించి రానకూడదు కదా, ఊళ్ళంతా బాగులేదు కదా, పంపడుతుంది కదా, నన్ను రానివ్వరు కదా అని పాపం ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అప్పుడు ఇంకోటి ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు ఎందుకైతే అవనీలా అని చెప్పేసి ఒక ఆ మేళను దుబ్బడు తప్పించుకొని కాంగా వెళ్ళిపోతున్నాడు. ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యయ్యా అన్నాడు. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా, నన్ను బాగు చెయ్యు అని అడిగాడు. అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, అరే నువ్వు రారా నాయన, నిన్నెవరూ చేర్చుకోలేదా? నీ పిల్లలు చేర్చుకోలేదా? మీ బంధువులు దగ్గర రాలేదా? మీ స్నేహితులు రాలేదా? ఎవరు రాలేదా? మీ ఊరిలో రాలేదా? రా నాయన నేను సేవ తీస్తానని ఇలా కౌగులించుకోండి. ఎలా కౌగులించుకోండి? ఇలా సేల్ చేపి ఇలా కౌగులించుకోండి. యేసయ్య కౌగులించుకున్నది అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు ఇప్పుడే బాగుపడాలి అన్నాడు. వెంటనే ఆ పుస్తకంతో కూడా ఎగిరిపోయింది. అప్పుడు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అంటే దేవుడు ఏం చేస్తాడు? మన విశ్వాసంతో అడగాలి, దేవుడు బాగు చేస్తాడు. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఇతరులను మనం ప్రేమించాలి, గౌరవించాలి, తల్లిదండ్రులకు ఒబిడియంగా ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. మిమ్మల్ని బాగా చూసుకుంటారు మీ అమ్మ నాన్న. అలాగా ముసలైనప్పుడు కూడా మీరు మీ అమ్మ నాన్నని యేసయ్య చెప్పాడు, తండ్రిని సన్మానించాలి, తల్లిని ఆహారం పెట్టాలి, గౌరవించాలి, మంచి బట్టలు ఇవ్వాలి. ఇప్పుడు మీరు పెద్ద అయినప్పుడు, ఇప్పుడు మిమ్మల్ని అన్ని చూస్తాను కదా అమ్మ నాన్న, పెద్ద అయినప్పుడు మా ఎంత అయినప్పుడు మీ అమ్మని నాన్న అంత బాగా చూసుకోవాలి, ప్రేమించాలి, బాగా వాళ్ళు బాగా గౌరవించాలి. అసలు మంచి ఆహారం పెట్టాలి, దొంగతనాలు చేయకూడదు, పక్కోళ్ళకి ఏదైనా లేకపోతే షేరింగ్ ఇవ్వాలి, పక్కోళ్ళు లేరంటే ఊరికైనా పెన్సిల్ లేకపోయినా పెద్ద లేకపోయినా అరే పెళ్లి లేదా ఏదైనా నా పని రాసుకున్నది సాయం లేదా అని సేవిస్తూ ఉండాలి. అంతేగాని వాళ్ళకి మనం గొడవడకూడదు. ఎలాంటి వాళ్ళైనా మనం ఏం చేయకూడదు? గౌరవించాలి, వాళ్ళే ప్రేమించాలి. అయితే ఈరోజు కమతవాక్యం, దానికి సంబంధించిన కమతవాక్యం 41వ కీర్తన 1వ వాక్యం చూద్దాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చెప్పండి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాల ముందు యెహోవా
వానిని తప్పించును, పేదలను రక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనలు 41:1. ఓకే అందరూ